హాయ్ అండి. ఈరోజు ఇంట్లో నేను ఏమేం పనులు చేస్తానో మీకు వీడియో చేస్తున్నానండి. ఈరోజు యాక్చువల్‌గా ఇది రోజు చేసే పని కాదండి. ఇది బట్టలు మాత్రమే. ఏంటంటే మొన్న ఎలాగో సెలవులొచ్చినాయి కాబట్టి మనం ఊర్లు వెళ్తూ ఉంటాము. అప్పుడు మనకి బట్టలు ఎలా పడితే అలా తీసేస్తాం కదండీ! సర్లే పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత నీట్‌గా సర్దుకోవచ్చు అని చెప్పేసి నేను పిల్లలు వెళ్ళిన తర్వాత స్కూల్‌కి కొంచెం గ్యాప్ తీసుకొని నేను ఇవి సర్దుకుంటున్నానండి. యాక్చువల్‌గా ఏంటంటే మా పాపకి సెకండ్ ఇయర్ నుంచి ఉన్న డ్రెస్సులు చాలా ఉన్నాయండి అవి. నేనేంటంటే నాకు 2 బీరువాలుంటాయి. పాపకి వచ్చేసి అలమార ఉంటదండి సెపరేట్‌గా. అవి బట్టలు పెట్టేవి ఉంటాయి. ఇవి డైలీ కాకుండా రెగ్యులర్‌గా మనం ఫెస్టివల్‌కి కానీ, బయటికి ఎటన్నా ఎళ్ళడానికి ఏసుకోవడానికి మాత్రం ఈ డ్రెస్సులండి. ఏంటంటే టైట్ అయిపోయినయి చాలా ఉన్నాయండి. అందుకని చెప్పేసి నేను మా పాపకి టైట్ అయినయన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నానండి డ్రెస్సులన్నీ. ఈ థర్డ్ ఇయర్‌లో కొన్నదండి. అది కూడా తీసి నేను దాసి అలా ఉంచానండి పాపకి. డ్రెస్సులు చాలా వరకు టైట్ అయిపోయినాయండి. పిల్లలన్నాక ఎదుగుతూ ఉంటారు కాబట్టి చాలా వరకు నేను తీసి సెపరేట్ చేసేసి పక్కన పెట్టేస్తున్నానండి డ్రెస్సులన్నీ. దేనికి దానికి పేరుగా పెడితే తీసుకోవడానికి మనకు కూడా ఈజీగా ఉంటది కదా! ఎప్పుడన్నా చర్చ్‌కి సండే సండే ఈవినింగ్ ఎళ్తారు కాబట్టి వాళ్ళకి ఏస్తూ ఉంటే పాప ఒక్కోసారి నేను పనిలో ఉంటే మా పాపే తీసుకుని డ్రెస్సులేసేసుకుంటదండి. అందుకని చెప్పేసి తనకు కూడా ఈజీగా తీయడానికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం నేను మొత్తం ఇలా సెట్ చేసేసుకున్నానండి డ్రెస్సులన్నీ. నాకు ఆడపిల్లలు పుడితే మనదేంటంటే ఈ డ్రెస్ అరే! మన పిల్లకి బావుంటది. ఈ డ్రెస్ మన పిల్లకి బావుంటది కదా! అని చెప్పేసి మనం తీసుకుంటూ ఉంటాము. అయ్యేంటంటే కొంచెం పెద్దయ్యేసరికి మనకి టైట్ అయిపోతే అర్రెర్రే! టైట్ అయిపోయింది అప్పుడే ఇంక కొన్ని రోజులేస్తే బావుండు కదూ అనిపిస్తూ ఉంటుంది మనకి. అందుకని నా ఉద్దేశం ఏంటంటే పాపలకి ఉన్న పిల్లలు ఎవరైనా సరే పేరెంట్స్ ఎక్కువ కాస్ట్ పెట్టి బట్టలు తీయకండి. మన బడ్జెట్‌లో ఉండే వరకు చూసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం అండి. ఏంటంటే ఎక్కువ రేట్ పెట్టేసి కొనేసి మళ్ళీ టైట్ అయిపోయి పట్టకపోతే మళ్ళీ అర్రే! ఇంత కాస్ట్ పెట్టి కొన్నాం కదా! అని ఇబ్బంది పడకుండా ఉండడం కోసం చెప్తున్నానండి. ఇది లంగా జాకెట్ అండి. ఇది కూడా ఏమీ టైట్ అవ్వలేదు. ఏంటంటే దీనికి వర్క్ నేనే ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి మా పాపకి ఏసేటప్పుడు చిన్న వర్క్ చేయించుకున్నానండి. ఇదేంటంటే నా మ్యారేజ్‌కి మా ఇంట్లో పెళ్ళి మా ఆడపిల్లల ఇంట్లో పెళ్ళి ఉంటది కదండీ ముందు రోజు. అప్పుడు నేను తీసుకున్న శారీ అండి. ఇది యాక్చువల్‌గా నేను ఒక్కసారి అయితే కట్టుకున్నానండి. ఇంకా కట్టుకోలేదు. ఎప్పుడు కూడా అంత పెద్ద అకేషన్ ఏమీ రాలేదు. అందుకని బీరువాలో పెట్టేసి ఉంచేసానండి అలా. ఇప్పుడు చూద్దామని చెప్పేసి తీసానండి. ఇది కూడా అంతేనండి. ఇది మా ఇంట్లో ప్రధానానికి మా హస్బెండ్ వాళ్ళు తెచ్చిన శారీ అండి. ఇది మధ్యలో ఎలా చిరిగిపోయిందో నాకు తెలియలేదండి. అలా మధ్యలో అలా చిరిగిపోయింది. సర్లే అని చెప్పేసి నేను గుర్తుగా ఉండట్టు ఉంటది కదా అని చెప్పేసి బీరువాలో దాచానండి. ఇలా నా బట్టలు, పాప బట్టలు ఇలా అడ్జస్ట్ చేసేసానండి బీరువాలో. ఇవి మామూలుగా డైలీ యేసుకునే బట్టలండి. ఇది అలమారలో ఉంటే తీసానండి చీర. మామూలుగా అలమార కూడా సర్దుతుంటే అప్పుడు తీశాను. అది కూడా మడత పెట్టేసి బీరువాలో పెట్టేసానండి. ఇది నేను రోజు చేసే డైలీ పనేనండి. అంట్లన్నీ అలా కడిగేసు అంటే నేను ఈవినింగు పిల్లలొచ్చినప్పుడు 6కి వస్తారండి. 5:30 అలా అయితది పిల్లలొచ్చేసరికి. అప్పుడు నేను తిన్న అయన్నీ కలిపేసి ఒకసారి తోమేస్తానండి. ఇవి నైట్ ఏంటంటే మనం నైట్ తింటాం ఇలా ఒక ట్రిప్పు అయిపోతదండి నాకు ఈవినింగు. ఇవి మార్నింగును, ఆఫ్టర్‌నూన్ ఉన్న అంట్లండి ఇవన్నీ. ఇవి నేను మార్నింగ్ వచ్చేసరికి వాళ్ళ క్యారేజీలు ముగ్గురు క్యారేజీలు పెట్టాలి కదండీ! ఆళ్ళ ముగ్గురు క్యారేజీలు అయిన తర్వాత నేను టిఫిన్ తినేసిన తర్వాత నాకొచ్చిన అంట్లండి ఇవి. మీరు అనుకోవచ్చు డిష్ వాషర్ కూడా ఉంది కదా! అని నేను మాక్సిమం డిష్ వాషర్‌లో చాలా తక్కువేస్తానండి నేను అంట్లు. ఎక్కువ శాతం నేను చేత్తో తోమేసుకుంటూ ఉంటాను. అందుకని చెప్పేసి ఆ ముందు రోజు వర్షం వచ్చిందండి. నేను కూడా ఫ్లోరు కడిగేద్దామని చెప్పేసి అంట్లన్నీ వేసేసుకుని కడిగేస్తున్నానండి. ఈ అంట్లు కడిగేసిన తర్వాత నేను మిగతా పనులన్నీ ఈజీగా అంటే నాకేంటంటే త్వరగా పని చేసేసుకుంటే త్వరగా అయిపోతది కదా అని చెప్పేసి వాళ్ళెళ్ళిన తర్వాత నేను టిఫిన్ తినేసిన తర్వాత స్టార్ట్ చేసేస్తానండి ఎమ్మటనే. ఇంకోటేంటంటే మాకు గవర్నమెంట్ పంపొస్తదండి. అందుకని చెప్పేసి నేను త్వరగా కట్టేస్తారు కదా! 12 ఆ టైంకి కట్టేస్తారండి. ఈ లోపల పని చేసేసుకుంటుంటే మనకి పంపు నీళ్ళు వాడుకోవచ్చు కదా అని చెప్పేసి నేను కడిగేస్తున్నానండి. ఇదేంటంటే చెక్క నేను చేయించుకున్నానండి ఇది. యాక్చువల్‌గా స్టాండ్‌లు మనం ఎన్ని సార్లు కొన్నా అయి ఇరిగిపోతూ ఉంటున్నాయండి. పైగా ఏంటంటే పిల్లల చెప్పులన్నది యూనిఫార్మ్‌కి డైలీ యేసుకునే చెప్పులు కూడా ఉంటాయి. వాళ్ళకి కూడా సరిపోవట్లేదని చెప్పేసి నేనది చేయించుకున్నానండి అది. పనంతా అయిపోయిన తర్వాత అంట్లేసిన డబ్బా అండి ఇది. ఇది కూడా కడిగేసుకొని నేను పక్కన పెట్టేసుకుంటూ ఉంటాను. మళ్ళీ ఈవినింగ్ అంట్లు రావాలి కాబట్టి ఇలా చేసేసుకుంటాను. ఇది వరండా గూడా నేను శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఏంటంటే ముందు రోజు వర్షం వచ్చేసిందండి బాగా.
అందుకని చెప్పేసి నేను కడిగేసుకున్నాను. ఈ కడిగేసుకున్న దగ్గర అలా నాచు పట్టేసిందండి వర్షం రాబట్టి. 10 డేస్ నుంచి వర్షం వస్తానే ఉంది. మీరు చూస్తున్నారు కదా! అందుకని చెప్పేసి బ్లీచింగ్ ఏసి శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఇలా షింక్‌లో గూడా నేను కడిగేసుకున్నాయండి. యాక్చువల్‌గా ఏంటంటే షింక్ మేము యూజ్ చేయమండి. మీరు చూసారు కదా! ముందు అంట్లు తోమిన దగ్గర పంపుంది. గవర్నమెంట్ పంపండి అది. నేను అక్కడే అంట్లు తోముతానండి. అక్కడే పిల్లలు బ్రష్‌లు, స్నానాలు అక్కడే చేస్తారండి. అందుకని ఎక్కువ శాతం నాసు ఇక్కడే పడుతూ ఉంటదండి. అందుకని చెప్పేసి నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇలా నాసు పిల్లలు కూడా వెళ్తూ ఉంటే జారి పడిపోతారు కాబట్టి, పిల్లలు వాడే దగ్గర కొంచెం పడకుండా ఇలా బ్లీచింగ్ అప్పుడప్పుడు ఏస్తానండి నేను. 4 డేస్‌కొకసారి, 5 డేస్‌కొకసారి ఇలా నాచు పట్టినప్పుడు ఏసి శుభ్రంగా కడిగేసుకుంటూ ఉంటానండి. ఏంటంటే మాది వాటర్ ప్యూరిఫై పాడయింది. అందుకని చెప్పేసి వేరే కొత్తదొకటి పెట్టారు. రావడానికి టైం పడతది కాబట్టి ఇలా ఒకసారి కడిగేసుకుంటే నీట్‌గా ఉంటది కదా! అని చెప్పేసి పై వరకు నేను కడిగేస్తున్నానండి. సింక్ అన్నది నేను రెగ్యులర్‌గా నేను కడుక్కుంటూనే ఉంటాను. అందుకని జెప్పేసి వచ్చినప్పుడు మళ్ళీ కడగడం కుదరదు కాబట్టి నేను ఇప్పుడే కడిగేసుకుంటూ ఉంటాను. నేను గ్యాస్ కట్ట అనేది రోజు కడుక్కుంటానండి. అంటే నీట్‌గా ఉంటది. మనం ఎక్కువ ఇక్కడే వంట చేస్తూ ఉంటాం గాబట్టి నేను రోజు నాకు ఇలా కడగడం నాకు పనిలో ఒక భాగం అయిపోయిందండి. అందుకని ఇలా కడుక్కుంటూ ఉంటాను. ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు. వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఫ్రెండ్స్ వీడియోకి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చేయడానికి నేను చాలా కష్టపడుతున్నాను. మీ సపోర్ట్ అనేది నాకు ఇంకా ఉంటే ఇంకా మరికొన్ని వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.